ओम एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्युतं सर्वान् एवं ज्ञात्वा विमोच्यसे। ఈ ప్రకారముగా सर्वस्वं सज्जते सर्वसंकल्प सन्यासी योगारूढस्तद्योच्यते। इंद्रिय भोगमुलయందును కర్మములయందును ఆసక్తులు కాక సర్వ సంకల్పములను త్యజించిన పురుషుడు యోగారూఢుడని చెప్పబడును। ఓం ఉద్ధరేణాత్మ ఆత్మానం ఆత్మా అవసాదయేత్ ఆత్మైవ ఆత్మన్ నహిజ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధం కాలేనాత్మని విందతి। ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైన ఈ మరి ఒకటి లేనే లేదు। సిద్ధాంతకరణము గల సాధకుడు బహుకాలమునకు కర్మయోగాచరణం చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు। ఓం శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి। జితేంద్రియుడు సాధన పరాయణుడు శ్రద్ధాలువైన మనుషులకు ఈ భగవత్తత్వ జ్ఞానం లభించును। ఆ జ్ఞానం కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్వ రూపమైన పరమశాంతిని పొందును। ఓం అగ్నసరసద్దానచ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకస్తిన పరో నాసుఖం సంశయాత్మనః। అవివేకియు శ్రద్ధారహితుడను అయిన సంశయాత్ముడు పరమాత్మ విషయంలో అవశ్యం కృష్ణుడే అగును। అంటే సంశయాత్మకు ఈ లోకం నంద కానీ పరలోకం నంద కానీ ఎట్టే సుఖము ఉండదు। ఓం యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబంధంతి ధనుంజయ। ఓ ధనుంజయ, ఓ అర్జున, విధిపూర్వకముగా కర్మములను ఆచరించుచు కర్మ ఫలములను అన్నింటినీ భగవదార్పణము చేయించు వివేకము ద్వారా సంశయములన్నింటినీ తొలగించుకొనుచు అంతఃకరణను వశమునందుంచుకున్న వారి కర్మములను బంధింపజాలవు। ఓ తస్మాదజ్ఞాన సంభూతం హృత్సంతజ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆతిష్టోత్తిష్ట భారత। కావున ఓ అర్జున, నీ హృదయమందు గల జ్ఞానజనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి సమత్వ రూప కర్మయోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవగుము। భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన కర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః। ఓం శ్రీకృష్ణ శ్రీనాథనారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీపద్మనాభాచ్యుత కైటభాని శ్రీరామ పద్మాక్షరేపురాణే ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః। అథ పంచమోధ్యాయః కర్మ సన్యాస యోగః। ఓం అర్జున ఉవాచ ఓం సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ సంససే యచ్రేయతియోరేకం తన్నే బ్రూహి సునిశ్చితం। అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరొకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు। నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పము। ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించున్నావు। నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో అది చెప్పుము। ఈ కంటిన్యూషన్ చేస్తే చెడుగుతుంది, అంటే రెండు భాగాలు కర్మయోగం నిష్కామం। శ్రీ భగవాన్ వాచ సన్యాస కర్మయోగచ్చ నిష్క్రేయాసకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్
కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు పలికెను. కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండింటిని పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలో కర్మ సన్యాసము కంటేను కర్మయోగము సాధనమనందు సుగమగుట వలన శ్రేష్టమైనది. ఓం జ్ఞేయః స నిత్య సన్యాసి యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగవలను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. ఓం సాంఖ్యయోగో పృథగ్బాలః ప్రవదంతి న పండితాః ఏకమప్యాసిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్య కర్మయోగములు వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలకరు. ఆ రెండింటిలో ఏ ఒక్క దానినైనను బాగుగా ఆచరించిన వాడు ఈ రెండింటిని ఫలస్వరూపమైన పరమాత్మను పొందను. ఓం యత్ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యస్పశ్యతి సపశ్యతే. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులు పొందుదురు. జ్ఞానయోగ బలమును కర్మయోగ బలమును ఒకటిగా చూచువాడే యథార్థముగా గ్రహించును. ఓం సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేనాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసమునగా మనస్సు ఇంద్రియములు శరీరము ద్వారా జరుగు కర్మలను అన్నింటి ఎందును భగవద్రూపమును మననంటే ఈ కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రంగా పొందగలడు. గద పక్కన దగ్గర క్లోజప్ తీరాలండి. గుడి ఓం బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః యజ్ఞేన సమాపేన ఆసక్తిరహితంగా కర్మలు ఆచరించు వారిని సమానమైన బిందువుల వలె పాపము అంటాము. కర్మ ఫలస్య త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికం అయుక్త కామకారేణ ఫలే సంతో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను చెల్లించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మ ఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మములను ఆచరించి బద్ధుడగును.
ఓం సర్వకర్మాణి మనసాః సంయస్యాస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగంను ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మములను మానసికముగా త్యజించి సచ్చిదానంద గణపరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. ఇంద్రియములను శరీరమును జయించిన మత్తు జయింపనివాడు తనకు కానీ అనగా జితేంద్రియులకు మనస్సు ఇంద్రియములు శరీరము భగవత్ప్రాప్తి సిద్ధికై నిత్యుని వలె సహకరించు. అట్లుగాక జితేంద్రియుడు కాని వారి మనస్సు ఇంద్రియములు శరీరము శత్రువుల వలె ప్రవర్తించి లక్ష్య సాధనకు అవరోధకములుగా నిలుచును.